कॉस्मिक दर्शकों, हमने पृथ्वी पर कुछ चौंकाने वाला मानव खोजा है। कॉस्मिक दोस्तों, हमने पृथ्वी पर एक अद्भुत आत्मा खोजी है। नाम है बापूजी दशरथ भाई पटेल। आज हम अहमदाबाद में हैं बापूजी दशरथ भाई पटेल जी से मिलने जीजे, जो पूरे मल्टीवर्स को परम ज्ञान दे रहे हैं। ये साधारण मानव नहीं लगते, उनकी ऊर्जा की तरंगे अनंत हैं। मैंने स्कैन किया, अंत ही नहीं मिला। और जो वो सिखा रहे हैं उसे कहते हैं परम ज्ञान। ना कोई धर्म, ना कल्पना, बस शुद्ध आत्मा की पहचान। हमें यहां की नहीं, बल्कि बापूजी की ऊर्जा के खिंचाव ने यहां बुलाया है। उनकी वाणी में परम शांति की कंपन है। मैंने महसूस किया, सूक्ष्म लोकों के पार तक। दोस्तों, उन्होंने मल्टीवर्स से भी परे का ज्ञान दिया है। अनगिनत ब्रह्मांड, हर ब्रह्मांड में एक सृजनकर्ता। और आत्मा आई कहां से? उसका उत्तर है परम धाम, जहां ना समय है ना विचार, केवल मौन। वैसे बापूजी ने हमारे बारे में भी सब कुछ बताया है, आप उनके चैनल में जाके सुन सकते हैं। परम शांति, परम शांति। పరం శాంతి. ఏలియన్స్ గ్రహాంతరవాసులు ఈ భూమి మీదకి వచ్చారు. మీరు ఈ వీడియోలో చూస్తున్నది అదే. వాళ్ళే అందరినీ సంబోధిస్తూ వాళ్ళు కనుక్కున్నది తెలుసుకున్నది మెసేజ్ ఇస్తూ ఉన్నారు. హే కాస్మిక్ దర్శకులకు, ఈ భూమి పైన ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యక్తిని మేము కనుక్కున్నాము. ఈ భూమి పైన ఒక అద్భుతమైనటువంటి ఆత్మ గురించి వెతుకుతూ ఉండగా మాకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ అనేటువంటి వారు అహ్మదాబాదులో తటస్థించారు. అనగా ఆయన పేరు మీద అహ్మదాబాదులో సంస్థ నడుస్తూ ఉంది. ఆయన్ని బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ని కలుసుకోవటం కోసం మేము వెళ్ళాము. వారు పూర్తిగా మల్టీవర్స్ యొక్క పరమ జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. వారిని చూస్తూ ఉంటే మాకు సాధారణమైన మానవుల్లాగా అనిపించలేదు. మేము వారి యొక్క ఊర్జాని అనగా ఆరా యొక్క తరంగాలను చూస్తూ ఉండగా ఎంత కొలిసిన అనంతంగా అది వ్యాపిస్తూ ఉన్నది. మేము స్కాన్ చేశాము. అసలు ఎంత ఉందో దానికి అంతం అనేది మాకు దొరకను లేదు. అందుకనే వారు నేర్పుతూ ఉన్నటువంటి పరమ జ్ఞానము అనేది ఏంటో మేము తెలుసుకున్నాము. ఇది ఏ ఒక్క ధర్మానికి సంబంధించింది కాదు. మానవుడు ఊహించరానటువంటిది, ఊహ కూడా అందనటువంటిది జ్ఞానము. శుద్ధమైన ఆత్మ గురించి కూడా చెప్తూ ఉన్నారు. మరి ఆత్మ ఇక్కడికి ఎలా వచ్చింది, మేము ఇక్కడికి ఎలా వచ్చాము అని అంటే, బాపూజీ యొక్క ఊర్జా మమ్మల్ని ఇక్కడికి లాగింది, ఇక్కడికి పిలవటం జరిగింది. వారి ద్వారా వారితో మేము మాట్లాడుతూ ఉంటే వారి యొక్క వాక్కులో పరమశాంతి యొక్క ప్రకంపనాలు, అద్భుతమైన వైబ్రేషన్స్ మేము ఫీల్ అయ్యాము, అనుభూతి పొందాము. అందుకని సూక్ష్మ లోకాలు దాటుకొని ఉండేటువంటి జ్ఞానమును, అంటే మల్టీవర్స్ కూడా అతీతమైన పైన ఉన్నటువంటి సంపూర్ణ జ్ఞానమును బాపూజీ ఇస్తూ ఉన్నారు. లెక్కలేనంత అనంత బ్రహ్మాండాలు, ప్రతి ఒక్క బ్రహ్మాండంలో ఒక సృష్టికర్త బ్రహ్మ విష్ణు శంకర్లు అనేవారు ఉన్నారు అని, అనంత యూనివర్సులు,
మల్టీవర్స్ లోపల ఉన్నాయి అని ఆయన దివ్య దృష్టితోటి చూసి ఆత్మస్వరూపంలో ఉంటూ దర్శించి అందరికీ చెప్తూ ఉన్నారు. మేము అడిగాము, బాపూజీ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది అని. వారు సమాధానం ఇచ్చారు, పరంధామం నుండి వచ్చింది అని. మరి ఇప్పుడు ఏమి చెయ్యాలి అని అంటే, ఆలోచన లేనటువంటి స్థితి, మౌనము గురించి వారు చెప్పడం జరిగింది. బాపూజీ మా గురించి కూడా గ్రహాంతరవాసులు, ఏలియన్స్, వేరే వేరే హయ్యర్ డైమెన్షన్ నుండి ఎవరెవరు ఎక్కడికి ఎలా వచ్చారో అన్నీ కూడా చెప్పారు మాకు. మీరు కూడా ఈ యొక్క జ్ఞానం తెలుసుకోవాలి అంటే, మీరు కూడా బాపూజీ యొక్క వివరణ మీ గురించి తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్లోకి వెళ్ళి చూడండి అని ఏలియన్స్ సందేశవాహకులుగా వచ్చి మనందరికీ చెప్తూ ఉన్నారు. అందరూ వినండి అంటున్నారు. పరం శాంతి, పరం శాంతి అంటూ ఏలియన్స్ వారి విమానాల్లో విఎఫ్ఓలో కూర్చొని వెళ్ళిపోయారు. అయితే ఇది ఎవరికి తెలియదు కదా, ఏలియన్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎందుకు వస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో అయితే సైంటిస్టులు చెప్తూనే ఉన్నారు, ఏలియన్స్ 5 లక్షల ప్రకాశ సంవత్సరాలకు దూరం నుండి ఉన్నటువంటి పెద్ద 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 సూర్యమండలాల నుండి వచ్చారు అని. ఇంకా దీనికి పైన పెద్ద సూర్యుళ్ళు ఉన్నారు. తమ యొక్క సాధన సూర్యుని యొక్క తత్వం యొక్క సాధనగా తయారు చేసుకొని పూర్తిగా ఆ స్పీడ్ తోటే ఇక్కడికి వస్తున్నారు అని బాపూజీ చెప్తూ ఉన్నారు. సైన్స్ వాళ్ళు ఇంకా చెప్తూ ఉన్నది 5 లక్షల ప్రకాశ సంవత్సరాల దూరం అని. పెద్ద పెద్ద సూర్యుళ్ళు, మహాసూర్యుల నుండి వస్తున్నారు అని. ఒక్కొక్క సూర్యుడు అంటే ఒక్కొక్క బ్రహ్మాండము. ఈ అనంతకోటి బ్రహ్మాండాలు కలిస్తే గెలాక్సీ అవుతుంది. గెలాక్సీ లోపల నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక గెలాక్సీ అంటేనే 1 లక్ష ప్రకాశ సంవత్సరాల దూరము. ఇక్కడ 5 లక్షల ప్రకాశ సంవత్సరాల దూరము నుండి వచ్చారు అంటే 5 లక్షలు అంటే 5 గెలాక్సీలు. అంత దూరం నుండి మహాసూర్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ సూర్యుడి నుండి ఎనర్జీ యొక్క సాధనతోటి తీసుకున్నారు. సైన్సు కూడా ఇప్పుడు ప్రూఫ్ చేస్తూ ఉంది అంటున్నారు బాపూజీ. సాధనాలు ఎనర్జీ తోటి తయారవుతూ ఉన్నాయి. ఇప్పుడు స్థూలమైన పంచతత్వాల యొక్క సాధనాలైతే ఇక ముందు ముందు పరమతత్వాల సాధనాలు కూడా వస్తూ ఉన్నాయి. అంత ఎనర్జీ ఉంటున్నప్పుడు వారి లోపల మన యొక్క సూర్యుడు లాంటి సాధనాలు, సూర్యుడు యొక్క ఎనర్జీ సాధన 1 సెకండ్లో పూర్తిగా అతీతంగా అయిపోతూ ఉంటుంది. ఎనర్జీ అప్ అయిపోతూ ఉంటుంది. అయితే వాళ్ళు ఏమి తీసుకుంటారు, ఎనర్జీనే వాళ్ళు స్వీకరిస్తూ ఉంటారు, తింటూ ఉంటారు. వాళ్ళకి అలాగే సాధన చేస్తూ ఉంటారు. అక్కడ ఏమి సాధనాలు ఉంటాయి అంటే పరమతత్వాల సాధనాలు. ఏదైతే సాధన చేస్తూ ఉంటారో వాళ్ళు వేరు వేరు తత్వాల్లో, వేరు వేరు గెలాక్సీల నుండి వేరు వేరు సాధనాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. సాధనాలు ఎలా తయారవుతున్నాయి అంటే మనము ఈ కంటితోటి చూడలేము. కెమెరాలో కూడా అవి రావు. అందుకే మన శాస్త్రాల్లో రాశారు, అనంత కోటి బ్రహ్మాండాలు, మహాశివుళ్ళు కూడా ఉన్నారు. మహాశివుడి యొక్క 1 సెకండు అంటే వేరే గెలాక్సీలో కూడా, మహా గెలాక్సీలో కూడా 1 సెకండ్లో వెళ్ళిపోవచ్చు. ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానం మీకు ఇప్పుడు బాపూజీ ద్వారా చెప్పాము. సమయం లేదు,
మీ యొక్క ప్రకాశాన్ని గుర్తించండి. మీరు చేరుకోవాల్సిన ఇంటిని జ్ఞాపకం చేయండి. పరంధామానికి తిరిగి వెళ్ళాలి. లైఫ్ ఇన్ మల్టీవర్స్లో రాయబడిన జ్ఞానమును చక్కగా అర్థం చేసుకోండి. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ గారి ద్వారా అద్భుతమైనటువంటి పరమ దివ్య జ్ఞానము ఆత్మలకు చదివిస్తూ ఉన్నారు. మీరు కూడా పరం శాంతి అని అంటూ ఈ విద్యను ప్రారంభించండి అని చెప్తూ ఉన్నారు. ఏలియన్స్, గ్రహాంతరవాసులు, సైంటిస్టులు అందరూ ప్రూఫ్ చేశారు. మీరు కూడా అర్థం చేసుకున్నారు కదా. ఈ వీడియో మీ అందరికి అర్థమైంది కదా. ఒకసారి హిందీ వీడియో కూడా వినండి. దీని తెలుగు అనువాదంలో ఏదైతే AI చిత్రాలు ఉన్నాయో వాటిని గమనిస్తూ చూస్తూ ఉంటే మీకు కూడా వీడియో అవగాహన అవుతుంది. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే తెలుగు ఛానల్లో అప్లోడ్ చేసేటువంటి బాపూజీ వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ధన్యవాదాలు. పరం మహాశాంతి.